ఇన్ని రోజులు ఎక్కడికి పోయావక్క ఫుల్ వీడియో పోస్ట్ చేయట్లేదు అని అనుకుంటున్నారు కదా. సో అందుకని ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాయన్నమాట. వ్లాగ్ అని కాదు, ఇదొక మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాను. ఇన్ని రోజులు వీడియో పోస్ట్ చేయనందుకు సారీ. అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయని చెప్తున్నాను, 100% గ్యారంటీ అనమాట. సో ఇదేంటి అంటే మీరు గెస్ చేసే ఉంటారు. చలో వీడియోలోకి వెళ్దాం. దానికంటే ముందు మీరు ఒక పని చేయాలండి. ఎందుకు అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ మాకు తెలుసులే కానీ వ్లాగ్లోకి రాకో అని అనుకుంటున్నాను కదా, వచ్చేసాను. అదేంటి అంటే మేము ఒక న్యూ హౌస్ తీసుకున్నాం అనమాట. అంటే ఒక బిల్డింగ్లో ఒక భాగం తీసుకున్నాము, 2nd ఫ్లోర్లో ఒక ఫ్లాట్ కొన్నాము. అది ఎక్కడ అంటే ఇంకో వీడియోలో చూపిస్తాను, చెప్తాను. సో అవుటర్ ఫిగర్ మొత్తం ఇలా ఉంటుందండి. కన్స్ట్రక్షన్ ఇంకా చేస్తున్నారు, ఇంకా చేయలేదు. ఇది నెంబర్ 1 స్టెప్ అనమాట. మేము ముందడుగు వేసింది ఇదే అనమాట మా లైఫ్లో. పెళ్ళైనాక మేము ఒక మంచి పని చేసామంటే అది ఇదేనేమో అనుకుంటాం మేమైతే. సో చూడండి, హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్న కాడి నుంచి మేము ఎన్నిసార్లు తిరిగామో ఏమేం చేసామో ఈ బ్లాగ్లో చెప్తాను. సో ఆ అన్న వచ్చేసి ఇంటీరియర్ వర్క్ చేయడానికి వచ్చారనమాట. సో మెజర్మెంట్స్ చూసుకుంటున్నారు, ఎంత కావాలి ఏం కావాలని చెప్పి. అక్కడైతే విండో వస్తుంది, ఆ విండో నుంచి మేము సరదాగా అలా చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా మమ్మీ మా అత్తయ్య వేరే రూమ్స్ అని చూస్తూ ఉన్నారు. నేనేమో ఇలా మొత్తం హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి బిఫోర్ కన్స్ట్రక్షన్ లాగా చూస్తున్నాను. మా అత్తయ్య మమ్మీ ఏమో అవి చూసి నవ్వుకుంటున్నారనమాట. పైన అలా వస్తుందా కింద ఇలా వస్తుందా అని చెప్పేసి. ఇదైతే వాషింగ్ మిషన్ ఏరియా అనమాట. సో అంతా అయిపోయినాక కిచెన్కి ఇలా ప్లాన్ చేసాము, గ్రీన్ అండ్ వైట్ కలర్ లాగా. ఇక్కడ గ్రాస్ వచ్చేసి బుద్ధుడు బొమ్మ కానీ కృష్ణుడు బొమ్మ కానీ పెట్టుకోవచ్చు, అలా మనకి ఇష్టమైన పెట్టుకోవచ్చు. ఇంకా పార్టీషన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇల్లు ఒక కొలిక్కు వచ్చింది అని అనుకునే లోపల అయితే ఈ కన్స్ట్రక్షన్ 1.5 year ముందు స్టార్ట్ చేశారు. బట్ మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆగిపోయింది. మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అయ్యేసరికి ఎన్ని రోజులు పట్టింది, ఈ హౌస్ ఎక్కడ తీసుకున్నాము, అండ్ ఎంత అయ్యింది పార్టీషన్ వర్క్కి, కన్స్ట్రక్షన్కి, ఇంటీరియర్ వర్క్కి మొత్తం ఎంత అయిందో అవన్నీ ఒక వ్లాగ్లో మీకు చూపిస్తాను. మా ఆయనతో డిస్కషన్ చేసి మీ ముందుకి తీసుకొస్తాను. ఎందుకంటే నాకు మా ఆయన ఏం చెప్పరనమాట మనీ గురించి, దాని గురించి నేను ఆలోచిస్తాను చెప్పేసి. సో నాకేం చెప్పరు, మళ్ళీ దీని గురించి ఆలోచించిద్ది, హెల్త్ బాగా చేసుకుంటుంది అని చెప్పేసి అన్నీ మా ఆయన చూసుకుంటారు. మా ఆయన ఉండగా నాకెందుకు దండగా అని చెప్పి నేను హ్యాపీగా లీడ్ చేస్తాను అనమాట లైఫ్ని. సో ఇంకా వ్లాగ్లో కలుసుకుందాం, మరి ఉంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కమింగ్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.